ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేసింది. అదే గ్రామానికి చెందిన చల్లా రమేష్, మౌనిక దంపతుల 14 ఏళ్ల కుమార్తె చల్లా హిమశ్రీ స్థానికంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బోనాలు వేడుక సందర్భంగా తండ్రి ఆమెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అయితే కొద్దిసేపటికే ఆ బాలిక జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యం కోసం వారు తమ గ్రామంలోనే ప్రాక్టీస్ చేస్తున్న సంపత్ అనే ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు బాలికను తీసుకెళ్లారు. పాపను తీసుకెళ్లిన సమయంలో ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మత్తులోనే అతను బాలిక చేతికి క్యాన్యులా ఏర్పాటు చేసి ఇంజెక్షన్ ఇచ్చాడని అన్నారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన క్షణాల వ్యవధిలోనే హిమశ్రీకి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. పరిస్థితి విషమించడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆటోలో ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఈసీజీ చేసి బాలిక అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చల్లా రమేష్, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా, వర్షాపురం పిల్ల కస్తూరిబాయిలో ఉంటుంది. వర్షాపురం అట్లా స్కూలు అయితే బోనాల పండుగని తీసుకొచ్చిన కొద్ది జలుబును దగ్గు వస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్ కలిగి చెప్తున్నాను. ఆయన స్కాన్లు పెట్టి ఒక ఇంజక్షన్ వేసినాక పిల్లకి కొద్దిగా పిడిసలాలుగా వస్తున్నాయి. సగం ఎక్కించాలకనే పిల్ల పడిపోయింది. అక్కడే పడిపోయింది. అయితే సార్ ఖమ్మం పోయి హాస్పిటల్కి పోయి ఆయనే ఆటో పిలిపించింది సారు. ఆయనే మా ఎక్కించుకోండు. నేను మా వాళ్ళ బండి ఉంది, డబ్బులు తీసుకొని వస్తానంటే మీకు అవసరం లేదు, నేను ఫోన్ చేసిన హాస్పిటల్ కాడికి నువ్వు ఎక్కువని తీసుకెళ్ళి ఖమ్మంలో ట్రీట్మెంట్ చేసిన కొంచెం కాడ ఆఫ్ చేస్తానంటే వద్దు, ఖమ్మం డైరెక్ట్ ఖమ్మం పోదాం, పిల్లకి సీరియస్గా ఉందని అన్నాడు సార్. పోయినాక హాస్పిటల్లోకి పోయిండు లోనకి. అయితే లోనకి పోయినాక 1 గంట తర్వాత పాప చనిపోయిందని చెప్పారు సార్. డ్రింకింగ్ టైంలో పెడితే పైపు వచ్చింది సార్. పర్సెంట్ ఎంత వచ్చిందో నాకు తెలియదు. నేను ఆ బాధలో నేనున్నా. హిమశ్రీ ఆకస్మిక మృతితో బస్వాపురం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలిక మృతి చెందిన అనంతరం ఖమ్మంలో పోలీసులు ఆర్ఎంపీ వైద్యుడిని బ్రీత్ అనలైజర్తో పరీక్షించగా అతను మద్యం సేవించినట్లు స్పష్టంగా నిర్ధారణైందని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. హిమశ్రీ తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నమస్కారం. కొణిజర్ల పోలీస్ స్టేషన్, వైరా డివిజన్, ఖమ్మం కమిషనరేట్. ఈరోజు ఉదయం 10 గంటలకు చల్లా రమేష్ అనే బస్వాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వాళ్ళ కూతురు 8వ తరగతి చదువుతున్న హిమశ్రీ అనే ఒక అమ్మాయికి నిన్న సుమారు సాయంత్రం 6 గంటలకి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి జ్వరము, దగ్గు, జలుబు వస్తుందని వైద్యం కోసం వెళ్ళగా ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి అక్కడే చనిపోతే ఆ చనిపోయిన అమ్మాయిని ఖమ్మం తీసుకుపోయి మన ప్రైవేట్ హాస్పిటల్లో డెత్ డిక్లేర్ చేయగా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఈరోజు వచ్చి ఈ ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంగా మరియు ఎటువంటి కనీస జాగ్రత్తలు లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా అతను వైద్యం చేయడం వల్లే మా అమ్మాయి చనిపోయింది అని దరఖాస్తు ఇవ్వడంతో ఆర్ఎంపీ డాక్టర్ మారుతి సంపత్ మీద క్రైమ్ రిజిస్టర్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అతనికి డీడీ తీసామని చెప్తున్నారు. అది కూడా తెలుసుకోవాల్సి ఉంది. పరారీలో ఉన్నాడు. అదుపులో తీసుకుంటాం.